ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నట్లు పాలకుర్తి మాజీ జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి పేర్కొన్నారు. జెడ్పీటీసీగా 5 సంవత్సరాల కాలపరిమితి పూర్తయిన సందర్భంగా మంగళవారం పాలకుర్తి మండల ప్రజా పరిషత్ అధికారులు కందుల సంధ్యారాణిని ఆత్మీయంగా సన్మానించారు. ఈ మేరకు పాలకుర్తి రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కందుల సంధ్యారాణి మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. గ్రామాల అభివృద్ధికి అధికారులు అందించిన సహకారం మరవలేనిదని, గత 5 సంవత్సరాలుగా పాలకుర్తి జెడ్పీటీసీగా మండలానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. రానున్న రోజుల్లో పదవులు ఉన్నా లేకున్నా ప్రజలకు తన వంతు సేవలను అందిస్తూనే ఉంటామని ప్రకటించారు. మండల ప్రజల సహకారంతోనే ఈ మండలానికి సేవ చేసే భాగ్యం కలిగిందని ఈ సందర్భంగా పాలకుర్తి మండల ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు మహిళలకి రాజ్యాంగబద్ధంగా 50% రిజర్వేషన్ పొందిన తర్వాత 2006లో నేను మొదటిసారిగా ఎంపీటీసీగా కుందనపల్లి నుండి పోటీ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎంపీపీగా, ఆ తర్వాత ఉమ్మడి రామగుండం జెడ్పీటీసీగా 2019లో నూతనంగా ఏర్పడినటువంటి పాలకుర్తి మండల జెడ్పీటీసీగా పాలకుర్తి మండల ప్రజల ఆశీర్వాదంతో ఇక్కడ ఎన్నిక కావడం జరిగింది. ప్రజలకి నిస్వార్థంగా మా వైపు నుండి సేవలు అందించిన స్థానిక సంస్థలలో మీరు ఎప్పుడు కూడా చూస్తూ ఉంటారు, సర్పంచ్ ఏమో మహిళ ఉంటుంది, వాళ్ళ భర్త మాత్రమే, వాళ్ళ భర్తమో అన్నో తమ్ముడో తండ్రో ఎవరో ఒకరు ముఖ్య పాత్రలో బాధ్యతల్ని చేపట్టి పనిచేస్తూ ఉంటారు. ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, కార్పొరేషన్లో అయితే కార్పొరేటర్ కావచ్చు, మున్సిపల్ కౌన్సిలర్ కావచ్చు, దాదాపుగా స్థానిక సంస్థలలో పనిచేస్తున్న ప్రతి మహిళకి పూర్తిగా ఆ బాధ్యతల్ని నిర్వహించేటువంటి హక్కు పొందలేదు. కానీ నేను మాత్రం మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజల ఆశీర్వాదంతో గెలిచి అధికారుల యొక్క సహకారంతో పూర్తిగా 100% నేరుగా ప్రజలకి పనిచేసేటువంటి అవకాశం తీసుకున్నాను. ముఖ్యంగా ఈ 5 ఏళ్ల కాలంలో పాలకుర్తి మండలంలో ఉన్నటువంటి అందరు అధికారులు, అంతకుముందు ఎంపీడీఓగా శివాజీ గారు ఉన్నప్పుడు కావచ్చు, ఆ తర్వాత మనకి ఎంపీఓ గారు మరి ఇన్ఛార్జిగా ఉన్నారు అప్పుడు కావచ్చు, గతంలో పనిచేసినటువంటి లలిత గారు కావచ్చు, ఇప్పుడున్న మేడం కావచ్చు, ఎంపీడీఓ తర్వాత ఎంపీఓ సెక్రటరీస్, మండలానికి సంబంధించిన అధికారులందరూ పూర్తిగా సహకారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శశికళ, ఎంపీఓ షబ్బీర్ అలీ, ఏఈ శ్రీనివాస్, ఏపీఎం సదానందం, ఏపీఓ కొమరయ్య, ఐసీడీఎస్ సూపర్వైజర్స్ విజయ, సువర్ణ, కార్యదర్శులు, మండల అధికారులు పాల్గొన్నారు.